అయితే రేపు నా బర్త్డేకి ఏంటి ప్రోగ్రామ్? నీ ఇష్టం. అందరం సరదాగా బయటికి వెళ్దామా? మరి ఈ కార్డ్? అది నీ గిఫ్ట్, నీ ఇష్టం. థ్యాంక్ యూ అన్నయ్య. బట్ వన్ కండిషన్. మళ్ళీ ఏంటి? ఈ కార్డులో 1 రూపీ కూడా మిగలకూడదు. మొత్తం అంతా కట్ చేసేయాలి. ఓకే? ఓకే. లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టూ. పదరా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? ఓ స్వీట్ బ్రదర్, నీకిష్టం వచ్చినంత స్వైప్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అంతేగా మరి. మై డియర్ పూర్ లిల్లీ, మీ అన్నయ్య సూర్య 1 స్టెప్ దిగొచ్చింది నిన్ను చూసి కాదు. డూ యు నో అబౌట్ దట్? ఆ సమంతాన్ చూసి నీ మాటలతో తనకిక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి నీకే ఫేవర్ చేశాడు. ఈ క్రెడిట్ నీది కాదు, ఆ శామ్ది. అదేం కాదు, మా సూర్య అన్నయ్యకి నేనంటే ప్రాణం. ఐ నో జస్ట్ ఒక రియాక్షన్ కోసం అన్నానంతే. లిలీ, నీ బర్త్డే పార్టీకి ఏం కావాలో, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నన్ను అడుగు. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే? అది కాదు పెద్దత్త, అసలు రాజీ, ఏం జరిగింది? అంటే అమ్మమ్మ గారు, పద్మ మన ఇంటికి వెళ్దామండి అంటుంది. అలాగే శామ్ని కూడా తీసుకువెళ్దామంటుంది. అదేంటల్లుడు గారు, మా పద్మ నాతో ఒక రకంగా, మీరు మా అత్తతో ఇంకో రకంగా చెప్తున్నారేంటి? అంటే అత్తయ్య గారు, నేను కానీ పద్మ కానీ ఎలా చెప్పినా విషయం ఒకటే కదా. ఇదే మాట నా దగ్గర గంట నుంచే పోరుతుంటే ఇంత హడావిడిగా ఎలా వెళ్తారని అడుగుతున్నానత్త. ఇటు పద్మ అటు అల్లుడు గారు ఒంటికాల మీద నిలబడి వెళ్తాము అంటున్నారు. వీళ్ళకు తోడు శామ్ ఒకతి అత్త వెళ్తాను అంటుంది. నాదే ఉందత్త, ఈ ఇంట్లో ఎవరు రావాలన్నా ఎవరు వెళ్ళాలన్నా అంతా నీ ఇష్టమే. నీ అనుమతితోనే కదా జరగాలి. ఇక నా చేతులు ఏమీ లేదత్తా, నువ్వెలా చెప్తే అలా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.